హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 63. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, నేను నీ భార్యని, బానిసని కాదు. నాకు దూరంగా ఉండు. ప్రీతి చిరాగ్గా అనేసరికి రిషికి ఇంకా మెంటలెక్కింది. తనని దగ్గరికి లాక్కుని పెదవులపై బలవంతంగా ముద్దు పెట్టాడు. ప్రీతి కోపంతో రిషిని గట్టిగా తోసేసి వాష్రూంలోకి వెళ్ళింది. ప్రీతితో అలా బిహేవ్ చేసినందుకు రిషికి ఏదోలా అనిపించింది. అతను ఇంతకుముందు ఎప్పుడు ప్రీతితో ఇలా ప్రవర్తించలేదు. కానీ ఈరోజు తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రీతి తమ మ్యారేజ్ అనౌన్స్ చేయనివ్వకపోవడమే కాదు, తనని దూరంగా పెట్టడం అతనిలో లేని అనుమానాలను రేకెత్తిస్తుంది. ప్రీతి నిజంగానే తనని ప్రేమిస్తుందా లేదా, పెళ్లి విషయంలో తొందరపడ్డానా అని సందేహం కలుగుతుంది అతనికి. అసహనంగా చైర్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ప్రీతి ఫేస్ వాష్ చేసుకుని డీప్ బ్రీత్ తీసుకుంది. నన్ను ఫోర్స్ఫుల్గా కిస్ చేయడానికి తనకింత ధైర్యం, ఇంత ఓవర్ పొసెసివ్ ఏంటి అసలు? కరణ్ గురించి ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను, జస్ట్ ఫ్రెండ్ అని. అయినా నమ్మడే. వాడు క్యాజువల్గా టచ్ చేసినందుకు ఇంత పెద్ద సీన్ చేయాలా? ఇది ప్రేమ కాదు, పిచ్చి. ఇంకోసారి ఇలా చేస్తే తల పగలగొట్టేస్తాను అని తిట్టుకుంటూ వాష్రూమ్ నుండి బయటకొచ్చింది. వాష్రూమ్ నుండి తన చైర్ దగ్గరికి వెళ్లే వరకు ప్రీతి కళ్ళు కోపంతో రిషి వైపు చూస్తూనే ఉన్నాయి. కానీ రిషి ఆమె వైపు అస్సలు చూడలేదు. ప్రీతి వచ్చి తన సీట్లో కూర్చోగానే బ్రింగ్ మీ కాఫీ అని ఆర్డర్ వేశాడు రిషి, ఆమె వైపు చూడకుండానే. ప్రీతి గుర్రుగా చూస్తూనే వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చేసరికి రిషి ఎదురుగా తన్వి కూర్చొని రిషితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఈవిడగారు ఎందుకు వచ్చారు అని తనలో తాను అనుకుంటూ వెళ్ళి రిషి ముందు కాఫీ పెట్టింది ప్రీతి. తన్వి ప్రీతి వైపు చూసి, హో హాయ్, యువర్ నేమ్ ఐ ఫర్గట్ అంది తన్వి. ప్రీతి చిరాకును దాచుకుంటూ నార్మల్గా బదిలిచ్చింది ప్రీతి. హో ఎస్ ప్రీతి. ప్రీతి డూ వన్ థింగ్, నాకు బ్లాక్ కాఫీ తీసుకురా అంది తన్వి. తన్వి అలా చెప్పేసరికి ప్రీతి కన్నా ముందు రిషికి కోపం వచ్చింది. తన్వి కాఫీ తీసుకురావడం తన ప్రొఫైల్లో లేదు. ప్రీతి నా కోసమే కాఫీ తెస్తుంది, అది కూడా నా స్పెషల్ రిక్వెస్ట్. బీ కేర్ఫుల్ ఫ్రమ్ నౌ అని అన్నాడు. తన్వి బిత్తరపోయింది. ఒక నార్మల్ అమ్మాయి గురించి రిషి తనతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆమెకు అర్థం కాలేదు. రిషి తన కోసం స్టాండ్ తీసుకోవడంతో ముగ్ధురాలైంది ప్రీతి. చిన్నగా నవ్వుకొని తన సీట్లో వెళ్ళి కూర్చుంది. రిషి అటెండర్కి కాల్ చేసి తన్వి కోసం కాఫీ ఆర్డర్ చేశాడు. సో నీకు నచ్చిన అమ్మాయి గురించి చెప్పు రిషి. మొన్న తన కోసం మన డిన్నర్ కూడా క్యాన్సిల్ చేశాం, కానీ ఈరోజు నైట్ మనమిద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నామని నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పు. ఈరోజు ఎలాంటి రీజన్స్ చెప్పకు. నాకు ఇక్కడ నువ్వు తప్ప మంచి ఫ్రెండ్స్ లేరు. వీళ్ళ వైపు చెవులు అప్పగించేసిన ప్రీతి తన్వి మాటలు విని లోపల ఉడుక్కుంటూ రిషి ఏ సమాధానం చెప్తాడా అని వింటుంది ల్యాప్టాప్లో చూస్తూనే. రిషి ప్రీతి వైపు చూస్తూ, నా డేస్ అన్ని తన కోసమే, సో అట్లీస్ట్ వన్ డే అయినా నా ఫ్రెండ్ కోసం అలర్ట్ చేయగలను అన్నాడు. ఆ మాటలు వినగానే ప్రీతి మొహం మాడిపోయింది. థ్యాంక్ యూ రిషి, ఈవినింగ్ డిన్నర్కి మీట్ అవుదాం, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ కాఫీ తాగేసి లేచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది తన్వి. తను వెళ్ళగానే ప్రీతి దుమ్మదుమ్మలాడుతూ అతని దగ్గరికి వెళ్ళింది. ఏంటిదంతా అని అడిగింది కోపంగా. వాట్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు తెలియనట్లు నటిస్తూ అన్నాడు రిషి. మనం పెళ్లి చేసుకున్నామని నువ్వు మర్చిపోతున్నావు కదా. నువ్వు నా హస్బెండ్, మరి ఇలాంటి అమ్మాయితో ఎలా డేటింగ్కి వెళ్తావు? నీ వైల్డ్ బిహేవియర్ నీకు గుర్తుండకపోవచ్చు. నేను నీకు దగ్గరగా రావడానికి ప్రయత్నించిన ప్రతిసారి నువ్వు నన్ను తన్నడం, రాక్షసులాగా బయట చేయడం చేశావు. నువ్వు నన్ను ఎప్పుడూ హస్బెండ్లా ఒప్పుకోలేదు. మళ్ళీ ఇదంతా ఏంటి? నేను ఎవరితో వెళ్తే నీకేంటి? ఒక అమ్మాయి తన ఓన్ ఇంట్రెస్ట్తో నాతో డిన్నర్కి రావాలి అనుకున్నా నీకు ప్రాబ్లమేనా? అండ్ బై ద వే, ఇట్స్ జస్ట్ అ డిన్నర్, నాట్ అ డేట్. అది ఏదైనా సరే నువ్వు తనతో ఎక్కడికి వెళ్ళకూడదు అంది ప్రీతి చిరాగ్గా. ఏ, నేను ఎందుకు వెళ్ళకూడదు? నేనేమైనా నీ బానిసనా? రిషి తన డైలాగ్ తనకి అప్పగిస్తుంటే తెల్లబోయింది ప్రీతి. సరే అయితే వెళ్ళండి, బట్ ఆ కరణ్తో నన్ను చూసి కోపం తెచ్చుకోకు అంది. ప్రీతి మాటలకు ఒళ్ళు మండిపోయింది రిషికి. కోపంగా తన సీట్ల నుండి లేచి ప్రీతి చేతులను పట్టుకొని, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయాలని అస్సలు అనుకోకు. ఒకవేళ చేయడానికి ప్రయత్నిస్తే, నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ కోపంగా చెప్పి ఆమె చేతులను విదిలించి తన క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. కరణ్తో తనకున్న క్లోజ్నెస్ రిషిని ఎంత బాధించిందో ప్రీతికి ఇప్పుడు అర్థమైంది.
రిషికి తన్వి పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వాళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్ళడం అస్సలు నచ్చట్లేదు ప్రీతికి. కరణ్ విషయంలో రిషి ఎందుకలా రియాక్ట్ అవుతున్నాడు తనకిప్పుడు అర్థమైంది. రిషి వెళ్ళి 4 గంటల పైగా అయింది, కానీ ఇంకా తిరిగి రాలేదు. అతనికి ఫోన్ చేసి సారీ చెప్పాలని అనుకుని ప్రీతి ఫోన్ చేతిలోకి తీసుకునేసరికి రిషి నుండి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. వెంటనే ఓపెన్ చేసి చూస్తే రిషి తన్వితో పాటు రెస్టారెంట్లో కూర్చొని ఉన్నాడు. ప్రీతికి పిచ్చెక్కింది. నీ లొకేషన్ కూడా సెండ్ చెయ్యి అని కోపంగా మెసేజ్ చేసింది. రిషి రెస్టారెంట్ మెనూ కార్డ్ ఫోటో తీసి తనకి సెండ్ చేయగా వెంటనే ఆ లొకేషన్కి క్యాబ్లో స్టార్ట్ అయింది ప్రీతి. ఆ తన్వి కొంచెం ఛాన్స్ దొరికినా రిషిని తన వైపు లాగేసుకుంటుంది. అసలే రిషి నేను దూరం పెడుతున్నా అని కోపంగా ఉన్నాడు. ఆ కోపంతో దానికి దగ్గరైతే ఆ ఊహని భరించలేకపోయింది ప్రీతి. నో, అలా జరగడానికి వీల్లేదు అని తనలో తానే గొనుక్కుంటుంటే, ఏమైనా చెప్పారా మేడం అని అడిగాడు క్యాబ్ డ్రైవర్. ఏం లేదు, మీరు డ్రైవింగ్ చేయడంపై దృష్టి పెట్టండి. నేను నా హస్బెండ్ దగ్గరికి ఫాస్ట్గా రీచ్ అవ్వాలని టెన్షన్లో ఉన్నాను అని అనడంతో సైలెంట్గా ఉన్న డ్రైవర్ లొకేషన్ రావడంతో ఆపాడు. అతనికి మనీ ఇచ్చేసి లోపలికి పరిగెత్తిన ప్రీతి కళ్ళు రిషి తన్విల కోసం చుట్టూ వెతుకుతున్నాయి. ఒక కార్నర్లో కూర్చొని కనిపించారు ఇద్దరు. సైలెంట్గా వెళ్ళి వాళ్ళకి 2 టేబుల్స్ పక్కన కనిపించకుండా కూర్చొని వాళ్ళని గమనిస్తూ ఉంది. నవ్వుతూ మాట్లాడుకుంటూ జాలీగా డ్రింక్ చేస్తూ డిన్నర్ చేస్తున్న వాళ్ళిద్దరిని ఉడుక్కుంటూ చూస్తుంది ప్రీతి. రిషి కూడా ప్రీతి కోసం ఎదురు చూస్తున్నాడు. తనని తన్వితో చూస్తే ఆమె జెలస్ ఫీల్ అవుతుందని. కానీ ప్రీతి అప్పటికే అక్కడికి చేరుకొని వాళ్ళని గమనిస్తుందని అతనికి తెలియదు. మేడం ఆర్డర్. బేరర్ రాగా అప్పటికే ఆకలిగా ఉండడంతో ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళని కోపంగా చూస్తూ నోట్లో కుక్కేస్తుంది ప్రీతి. పక్కన డాన్స్ ఫ్లోర్పై మేల్ సింగర్ అద్భుతంగా పాడుతుంటే కొన్ని జంటలు డాన్స్ ఫ్లోర్ పైకి చేరి డాన్స్ చేస్తున్నారు. డిన్నర్ ఫినిష్ చేయగానే తన్వి తన చేతిని రిషి వైపు చాచి షెల్వి డాన్స్ అని అడిగింది. రిషి నిరాకరించడానికి ప్రయత్నించాడు, కానీ తన్వి అతన్ని వదలలేదు. చొరవగా అతని చెయ్యి పట్టుకుని డాన్స్ ఫ్లోర్ వైపు లాక్కెళ్ళింది. ప్రీతి కోపం మరింతగా పెరిగింది. ఫాస్ట్గా తినేసి వాళ్ళ వైపు కదిలి పిల్లర్ చాట నుండి దొంగలా చూస్తుంది. తన్వి ఊగుతూ తూగుతూ స్టెప్స్ వేస్తుంటే రిషి అయిష్టంగానే స్వింగ్ అవుతూ ప్రీతి కోసం చూస్తున్నాడు. రెస్టారెంట్ అంతా స్కాన్ చేస్తున్న అతని కళ్ళు ఫైనల్గా ప్రీతిని కనిపెట్టేశాయి. దొంగలా చూస్తున్న తనని చూసి రిషికి నవ్వొచ్చింది. ప్రీతి వైపు చూస్తూనే తన్వి చేయి పట్టుకుని గిరగిరా తిప్పుతున్నాడు. ప్రీతి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. రిషి తన వైపు చూస్తుండడం గమనించి రివ్వున వెనక్కి తిరిగింది. చూసేశాడు, వెంటనే వెళ్ళిపోలిక్క నుండి అని ఫాస్ట్గా అడుగులు వేస్తున్న ప్రీతి బేహర్ అడ్డు రావడంతో డాష్ ఇచ్చి పడిపోయింది. రిషి వెంటనే తన్విని దూరంగా నెట్టేసి ప్రీతి దగ్గరికి పరిగెత్తి తనని పట్టుకుని లేపాడు. రిషి సడన్గా తనని వదిలి వెళ్లడంతో అయోమయంగా చూస్తూ వెనక్కి తిరిగి చూసింది తన్వి. రిషి ప్రీతిని పట్టుకొని ఉండడం చూసి అవక్కైపోయింది. రిషి అసిస్టెంట్ ఇక్కడికెలా వచ్చింది? అండ్ రిషి నన్ను వదిలేసి తన కోసం పరిగెత్తింతగా వారి మధ్య ఏముంది? ఆ అమ్మాయి రిషికి అసిస్టెంట్ మాత్రమేనా, లేదా అంతకు మించినా? ఒకవేళ రిషి ప్రేమించే అమ్మాయి ప్రీతిని అయి ఉంటుందా అని ఆలోచిస్తూ వాళ్ళ వైపే చూస్తుంది. ప్రీతి రిషిని విడిపించుకుని కోపంగా బయటికి వెళ్ళిపోయింది. రిషి ఉఫ్ అనుకుని వెనక్కి తిరిగి తన్వి దగ్గరకొచ్చాడు. రిషి ఆ అమ్మాయి అని తన్వి ఏదో అడగబోతుండే, తన్వి ఐ హ్యావ్ టు గో, ప్రాజెక్ట్లో ఇష్యూ ఉంది, అర్జెంట్గా సాల్వ్ చేయాలి, జాగ్రత్తగా వెళ్ళు, బాయ్ అని చెప్పి రిషి హడావిడిగా బయటికి వెళ్తుంటే సందేహంగా చూస్తుంది తన్వి. ఆ ప్రాజెక్ట్ నీ అసిస్టెంటేనా రిషి? మీ మధ్య ఏదో ఉందనిపిస్తుంది, ఫైండ్ అవుట్ చేస్తా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రెస్టారెంట్ బయట ఆటో కోసం చూస్తున్న ప్రీతి పక్కకు వెళ్ళి కారు ఆపాడు రిషి. అతని చూడగానే మొహం తిప్పేసుకుంది ప్రీతి. రిషి అసహనంగా కార్ దిగి ఆమెను ఎత్తుకుని బలవంతంగా కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో చేరాడు. రిషి ఏంటి దౌర్జన్యం అని అరుస్తున్న ప్రీతి రిషి ఒక్కసారిగా తన మీదకు వంగేసరికి కళ్ళు తేలేస్తూ అలాగే బిగుసుకుపోయింది. చెప్పు, ఏంటి? ఎందుకొచ్చావు నువ్వు ఇక్కడికి? ఆమె చెంపపై వేలితో రాస్తూ సూటిగా అడిగాడు రిషి. ఎందుకేంటి? నా హస్బెండ్ వేరే అమ్మాయితో తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆహా, నేను తన్వితో తిరుగుతుంటే నువ్వెందుకంత వరి అవుతున్నావు? ఎందుకంటే నువ్వు నా వాడివి ఫ్లోలో అనేసిన ప్రీతి రిషి నవ్వుతూ చూస్తుంటే మొహం పక్కకి తిప్పేసుకుంది. మరి నేను నీవాణ్ణి అనుకున్నప్పుడు మనిద్దరి మధ్య ఈ దూరం ఎందుకు? ఎందుకంటే నేను నీ మీద కోపంగా ఉన్నాను.
నువ్వు నాకు అబద్ధం చెప్పి భయపెట్టి పెళ్లి చేసుకున్నావు. ఓ గాడ్, తిరిగి తిరిగి అక్కడికే వచ్చి ఆగుతున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటే ఏంటి? మన పెళ్లి వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? వేరే ఎవరినైనా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా నీకు? చెప్పు, వాడితో నీ పెళ్లి చేయిస్తాను. రిషి మాటలకు చురుగ్గా చూసింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు తప్ప నా లైఫ్లో ఎవరు లేరని? ప్రీతి మాట పూర్తయ్యేలోపి ఇరువురి పెదవుల మధ్య దూరాన్ని తగ్గించేసి గాఢంగా ముద్దు పెట్టాడు రిషి. ఊహించని ఈ చర్యకి ప్రీతి అలాగే స్తంభించిపోయింది. అతని ఆపే ప్రయత్నం చేయలేదు, అలా అని రెస్పాండ్ అవ్వలేదు. నిమిషం పాటు ప్రీతి పెదవులను వైల్డ్గా కిస్ చేసి వదిలి, గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసే వరకు, మన మ్యారేజ్ రివీల్ చేసే వరకు నేను ఫ్రీ బర్డ్ని. నాకు నచ్చినట్టుగా తిరుగుతాను. అసలే అమ్మాయిలు నా కోసం పడి చేస్తున్నారు అని చెప్పి తన సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు రిషి. ప్రీతి మూతి ముడుచుకుని కోపంగా చూస్తుంది అతని వైపు. నీతో వేగడం కష్టమే నాకు. నేనే అంటే నాకంటే పెద్ద మొండి నువ్వు. మొండి కాదు, మెంటల్ అని రిషి వ్యంగ్యంగా నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తుంటే ప్రీతి సైలెంట్గా విండో నుండి బయటికి చూస్తుంది. మరోవైపు అనిరుద్, వేద సగం దూరం వరకు వచ్చేశారు. వేద ఫ్లైట్ విండోలో నుండి మేఘాలను, కింద చీమల్లా కనిపిస్తున్న బిల్డింగ్స్ను, చెట్లను వీక్షిస్తూ ఉంది. 6 నెలల తర్వాత బయటి ప్రపంచం చూస్తున్న తన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇండియా రీచ్ అయ్యాక అనిరుద్ నుండి ఎలా తప్పించుకోవాలో ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి ఆలోచించి కొన్ని ప్లాన్స్తో రెడీగా ఉంది. ఆ ప్లాన్స్ మీద నమ్మకంతో కాస్త రిలాక్సింగ్గా ఉంది తను. కమ్మని కాఫీ స్మెల్ ముక్కుని తాకేసరికి తల తిప్పి చూసింది వేద. ఎదురుగా 2 కాఫీ కప్పులతో అనిరుద్, టేకెట్ అని అనిరుద్ తనకి కాఫీ ఇస్తుంటే అతను ఇచ్చేదాన్ని కాకుండా మరో కాఫీ తీసుకుంది వేద. అనిరుద్ చిన్నగా నవ్వుకొని తన పక్కన కూర్చొని కాఫీ ఆస్వాదిస్తున్నాడు. అవును, నీ పేరేంటి అడిగింది వేద అతని వైపు తిరిగి. మా ఇంటికి వెళ్ళాక తెలుస్తుందిలే అని ఆ ప్రశ్నను దాటేశాడు అనిరుద్. అట్లీస్ట్ నేను ఎలా తెలుసో చెప్పు, నాకు నిన్ను ఎక్కడ చూసినట్టు గుర్తులేదు. ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెప్తాను. అనిరుద్ మాటలకు అసహనంగా చూసింది వేద. సరే, ఒక విషయం అడుగుతాను, ఇదైనా కరెక్ట్గా చెప్పు. నువ్వు ఒకవేళ నన్ను నిజంగానే లవ్ చేస్తుంటే డైరెక్ట్గా మా అన్నయ్యతో మాట్లాడాల్సింది కదా. ఎలాగో మా అన్నయ్య నీకు బాగా తెలుసు. అలా చేయకుండా మా అన్నయ్యకి తెలియకుండా నన్ను ఇలా కిడ్నాప్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నావు? అనుమానంగా చూస్తూ అడిగింది వేద. మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. ఒప్పుకోడని అలా ఎలా చెప్తావు? అసలు విషయం ఏంటో చెప్తేనే కదా ఒప్పుకుంటాడో లేదో తెలిసేది. అఫ్కోర్స్ నాకు ఇష్టం లేకుండా కన్ఫర్మ్ చేయడానికో, బట్ స్టిల్ ఆలోచిస్తాడు కదా. మీ అన్నయ్యకి ఇప్పుడు నా ఐడెంటిటీ పూర్తిగా తెలీదు. నేను ఈ చెల్లిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఏమీ తెలుసుకోకుండా నేను నాకు ఇచ్చాడు కదా. నా గురించి A to Z ఫైండ్ అవుట్ చేస్తాడు. నా గురించి తెలిసాక నిన్ను నాకు అస్సలు ఇవ్వడు. నేను నా లవ్ గురించి డైరెక్ట్గా మీ అన్నయ్యకి చెప్తే అది నాకే రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే ఇలా తీసుకెళ్తున్నాను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేను నేను. అనిరుద్ మాటలు విని బెదిరిపోయింది వేద. ఓ గాడ్, ఇలా మాట్లాడుతున్నాడేంటి? అంటే ఇతను మా ఫ్యామిలీ ఎనిమినా ఏంటి? ఆ ఆలోచన మైండ్లో రాగానే వేద గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. కళ్ళు తేలేసి భయంగా అనిరుద్ వైపు చూసింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనిరుద్ ఐడెంటిటీ ఏంటి? తన ఇంటికి వెళ్ళాక అనిరుద్ గురించి తెలిసి వేద ఎలా రియాక్ట్ అవుతుంది? ఇండియా వెళ్ళిన తర్వాత వేద పరిస్థితి ఏంటి? వేద కనిపించడం లేదని తెలిసి రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడు? వేద అనిరుద్ దగ్గరే ఉందని ఫైండ్ అవుట్ చేస్తాడా? అనిరుద్ ఫ్యామిలీకి రుద్ర ఫ్యామిలీకి మధ్య సంబంధం ఏంటి? రుద్ర శత్రువులెవరు? రుద్రకి దొరికిపోతారా? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.